అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేయించారు యువతి తల్లిదండ్రులు. టీడీపీ నేత వెంకట్రావు భార్య చిన్నమ్మలు తమ కూతురు రూప, నవీన్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం రూప తల్లిదండ్రులకు తెలవడంతో యువకుడు నవీన్ తన స్నేహితులతో తిరువన్నామలై వెళ్లిన విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి యువకుని హత్య చేయించారు. విషయం తెలుసుకున్న నవీన్ కుటుంబ సభ్యులు వెంకట్రావు, అతని భార్య చిన్నమ్మలు తమ కుమారుని హత్య చేయించారని ఆరోపించారు. తన కొడుకు మాజీ సర్పంచ్ కూతుర్ని ప్రేమిస్తున్నాడని అక్కస్తో హత్య చేశారని, తనకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా తమ్ముడు కొడుకు డక్క నవీన్, మాది అనకాపల్లి జిల్లా దవరాపల్లి మండలం కాశీపురం గ్రామం. కూలి పని మీద వీళ్ళు పూడి అనే గ్రామం తాతగారి ఇంటికి వెళ్ళి అక్కడ కొంత ప్రైవేట్గా వర్క్ చేస్తున్నారు. అయితే అబ్బాయి తల్లిదండ్రులిద్దరినీ కూడా స్కూల్ ఫ్రెండ్స్తో చెన్నై వెళ్తాను టెంపుల్స్కి అని చెప్పేసి అడగడం జరిగింది. స్కూల్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికటువంటి ప్రయాణం కదా అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత లక్షవారం మార్నింగ్ 6 కల్లా ఫోన్ వచ్చింది. నాకైతే మా తమ్ముడు ఫోన్ చేసి అన్నయ్య ఇలాగా బాబు చనిపోయాడని చెప్పేసరికి చాలా దిగ్బంధకు గురయ్యాను. అందులో మా అబ్బాయితో పాటు 2 అమ్మాయిలు పేర్లు ఉండడం జరిగింది, చూశాను. ఒకటి చిన్ని అనే అమ్మాయి, 2 రూప. ఈ ఇద్దరు కూడా తల్లి కూతురుగా తెలిసింది. వీళ్ళతో పాటు వెళ్తే ఇంట్రాగేషన్లో వీళ్ళిద్దరు లేకుండా అబ్బాయిలతో చేస్తున్నట్టు మాకు డౌట్ వచ్చి వెంటనే మా వాళ్ళకి అక్కడ ఫోన్ చేసి ఈ విధంగా వచ్చింది, ఈ టికెట్ వాళ్ళకి పంపించడం జరిగింది. వెంటనే అక్కడ చెన్నైలో సిఐ గారికి టికెట్ చూపించగా ఇంట్రాగేషన్ వాళ్ళు పక్కన పెట్టి వీళ్ళు కూడా పిలిపించడం జరిగింది. వీళ్ళు ఎలా పరిచయం అనేది మాకు తెలియదు, కానీ ఇంట్లో అంటే ఫ్రెండ్స్తో వెళ్తానని చెప్పి వీళ్ళతో వెళ్ళడం, పిల్లడు వికతజీవిగా మిగలడం మాకు చాలా దిగ్బంధకు గురయ్యాం. మా